అందరి కోసం ఒక చిట్టి ఉడత కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ చిట్టి ఉడత మొట్టమొదటిసారిగా చెట్టు ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు అది ఎటువంటి ఇబ్బందులు పడింది, ఏం నేర్చుకుంది, ఎలా చెట్టు పైకి ఎక్కి పండుని కోయగలిగింది అనేది నేను ఈ కథలో మీకు చెప్తాను. కథను మొదలు పెడదామా? చెట్టి ఉడత బయటికి వచ్చి తన ఇంట్లో నుంచి చూస్తే చుట్టూ అందమైన చెట్టులు, వాటికి మంచి మంచి పళ్ళు, అందమైన ఆకులు, మంచి మంచి రంగులతో ఉన్న ఆకులు చూసి ఎంతో ముచ్చటపడింది. ఎలాగైనా ఆ చెట్టు పైకి ఎక్కి ఆ పండుని కొయ్యాలి అనుకుంది. అయితే చిట్టి ఉడతకి చెట్టు ఎలా ఎక్కాలో తెలియలేదు. మొదటిసారి ప్రయత్నించింది, పడిపోయింది కిందకి, మళ్ళీ ప్రయత్నించింది, పడిపోయింది. ఇలా చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ తన ప్రయత్నం ఆపలేదు. తనకు అర్థమైంది తన కాళ్ళలో స్ట్రెంత్, తన చేతుల్లో స్ట్రెంత్ దానికి సరిపోవటం లేదు అని. అయితే మిగతా ఉడతలు చాలా చలాకీగా, చాలా శక్తివంతమైన అడుగులతో పైకి వెళ్తూ ఈజీగా పళ్ళను కోసుకుంటూ కిందకి వచ్చేస్తున్నాయి. ఎలా ఇవి చేస్తున్నాయని ఈ చిట్టి ఉడత కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఉడతలు చెట్టు బిరడుకు దగ్గరగా కాళ్ళతో గట్టిగా గ్రిప్ని పట్టుకొని, చేతులతో చాలా గట్టిగా తన చెట్టు బిరడును పట్టుకొని పుష్ చేస్తూ చాలా దగ్గరగా పాకుతూ పైకి వెళ్తున్నాయి. ఈ స్కిల్ని అబ్జర్వ్ చేసిన ఈ ఉడత అదే విధానంలో ప్రయత్నించినప్పుడు కొంత భాగం చెట్టు మీదకి వెళ్ళగలిగింది, కానీ పూర్తిగా వెళ్ళలేకపోయింది. తర్వాత మళ్ళీ అదే ట్రిక్ని ప్లే చేస్తూ ప్రయత్నించింది. అలా కొన్నిసార్లు ప్రయత్నించాక చిట్టి ఉడత చెట్టు పైకి ఎక్కి అక్కడున్న పళ్ళను కోయగలిగింది, పళ్ళను కోసి తినగలిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి చిట్టి ఉడత ఎప్పుడు కింద నుంచి పైకి వెళ్ళడంలో పడిపోవడం జరగలేదు. చిట్టి ఉడత అప్పుడు అనుకుంది, మనం కష్టపడటమే కాదు, మనం ఇతరులను చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునే విధానం మనం అప్లై చేసినప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం అని చిట్టి ఉడత అనుకుంది. సో పిల్లలు, మీ అందరికీ ఈ కథ నచ్చింది అనుకుంటాను. ఈ కథలో ఉన్న విషయం ఏంటంటే, మనం మన శక్తితో ప్రయత్నంతో పాటు మన చుట్టూ ఉన్న విషయాలను అబ్జర్వ్ చేయడం వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకునే విషయాలను మన నిజ జీవితంలో అప్లై చేసినప్పుడు వాటి ద్వారా మనం పురోగతి చెందొచ్చు. ఈ విషయాలను మీరు గుర్తుంచుకొని మీరు కూడా నడుచుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.